ఓం శ్రీ మాతే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారి అందరికీ నమస్కారం అండి. ఈ కుంభరాశి వారికి రేపు సోమవారం ఆగస్టు 3వ తారీఖున ద్వాదశ రాశుల్లో తన సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మ జాతకంలో ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా కలిసి రాబోతుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఇక ఈ 2026 సంవత్సరం ఆగస్టు 3వ తారీఖున సోమవారం రోజున కుంభరాశిలో పుట్టిన స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులకు మీరు చదువుల్లో చాలా అంటే చాలా వృద్ధులకి రాబోతూ ఉన్నారు. గతంలో మీరు పడిన శ్రమకు కష్టానికి అంటే చదువుల్లో మీరు పడిన కష్టానికి ఈరోజు మీ క్లాసుల్లో చక్కగా మీకు పేరు రాబోతోంది. విద్యార్థులకు విద్యాపరంగా చూసుకుంటే చదువులపైన ఫోకస్ పెడతారు. అలాగే చదువుతో పాటుగా మీరు మంచి మంచి అలవాట్లను కూడా నేర్చుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు జీవితంలో ఎదగడానికి మంచి మంచి అలవాట్లను అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే మీరు మాత్రం ఖచ్చితంగా చదువుల పట్ల అధిక శ్రద్ధ చూపుతారు. ఇది చూసి మీ ఇంట్లో వాళ్ళు చాలా అంటే చాలా సంతోషపడతారు. ఇక కుంభరాశికి చెందిన స్త్రీ పురుషులకు సోమవారం రోజున మీ యొక్క జీవన శైలిలో కొన్ని మార్పులు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో మీరు చేసిన ఏమైనా పొరపచ్చులు ఉంటే అవి పనుల్లో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, స్నేహితులు బంధువులు కానివ్వండి, మీరు ఏదైనా పొరపాటు చేసి వాటిని సరిదిద్దుకునే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే అయ్యో మేము ఈ పొరపాటు చేసామే, ఇది అలా చేయకుండా బాగుండునే, ఇలా చేస్తే మాకు ఇంకా మంచి జరుగునే అనే ఆలోచనలో మీరు ముందుకు వెళ్ళే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక రేపు సోమవారం రోజున కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు మీ వ్యాపారాల్లో క్రయ విక్రయాలలో అద్భుతమైన ధనలాభాలు కనిపిస్తాయి. గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల ఈ సోమవారం రోజున మీకు అధికమైన లాభాలు పొందుకుంటారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారికి మీకు క్లయింట్లు పెరిగే అవకాశాలు రాబోతున్నాయి. అలాగే క్లయింట్ల ద్వారా కూడా మీకు లీడ్స్ సక్సెస్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన మీ రియల్ ఎస్టేట్ పనులు కూడా రేపు సోమవారం రోజున ఒక కొలికి రాబోతున్నాయి. అవి ముందుకు నడవడానికి అవకాశాలు మీ కళ్ళ ముందుకు రాబోతున్నాయి. తద్వారా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న వారు మున్ముందు మీ వ్యాపారాలను మరింతగా విస్తరించుకునే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే ఉద్యోగులకు రేపు సోమవారం రోజున మీకు అప్పగించిన పనులు మీ పై అధికారులు ఏవైతే మీకు అతి ముఖ్యమైన పనులను అప్పగిస్తారో ఆ పనులన్నీ కూడా మీరు చాకచక్యంగా పూర్తులు చేసుకుంటారు. అలాగే మీ తోటి సహోద్యోగులు కూడా మీకు పనుల్లో సహాయాన్ని అందిస్తారు. ఎట్టకేలకు మీరు మీ యొక్క గోల్స్ని కంప్లీట్ చేసుకుంటారు. ఇక కుటుంబపరంగా చూసుకుంటే రేపు సోమవారం రోజున కుంభరాశి వారికి చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు ఉన్నప్పటికీ కూడా అందరూ ఒక తాటిపై నిలబడి ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలాగే అందరూ కలిసిమెలిసి మళ్ళీ హ్యాపీగా మీ కుటుంబంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు బాధించవు. సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి తప్పించి మరీ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏవి బాధించవు. ఒకవేళ ఉన్నా కూడా వాటి వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. ఇక ఇది ఏమైనప్పుడు కూడా సోమవారం రోజున కుంభరాశి వారికి కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవాలి. మీ పనులను చాకచక్యంగా పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెడతారు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు ఆఫీసుల్లో పేరు లభిస్తుంది. కుటుంబపరంగా చూసుకుంటే ఎలాంటి టెన్షన్స్, ఒత్తిళ్లు ఉండవు. ఇక కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు మాత్రం శివయ్యను ధ్యానించుకోండి. వీలైతే మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి భగవంతుని మనస్ఫూర్తిగా మీ కోరికలు విన్నవించుకోండి. అలాగే మీకు తోచిన విధంగా మీ స్తోమతను బట్టి దాన ధర్మాలు కూడా చేసుకోండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు మరిన్ని శుభ ఫలితాలు సోమవారం నాడు ఖచ్చితంగా కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.